నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 ఏళ్లలో అంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి అక్రమ నియంత పాలన సాగిందో మనందరికీ తెలిసిందే. మరి అటువంటి నియంత పాలనపై పోరుబాట పెట్టి యువగలం పాదయాత్రతో జనం మధ్యలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి నేటితో యువగలం పాదయాత్ర 2 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ యువగలం పాదయాత్రలో ఆయన ఎదుర్కొన్న సమస్యలేంటి, ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రజా సమస్యలపై ప్రజలకు చేరువవ్వడానికి పెట్టిన పాదయాత్ర యువగలం పాదయాత్ర నేటికి 2 వసంతాలు పూర్తి చేసుకుంది. సార్ మరి నారా లోకేష్ గారు ఈ యువగలం పాదయాత్రతో ప్రజలకి ఎంత దగ్గరయ్యారో అందరికీ తెలిసిన విషయమే. ప్రజా సమస్యలు తన దగ్గరుండి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి తెలుసుకున్నారు. మరి ఈ పాదయాత్రలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏంటి సార్, ఆయన ఏ విధంగా ఎదిరించారు వాటన్నిటిని, అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన? అభిప్రాయం చెప్పాలంటే 2024 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా 164 సీట్లు సాధించడానికి 3 సంఘటనలు ప్రధానమైనటువంటి కారణాలు నా దృష్టిలో ఒక రాజకీయ విశ్లేషకుడిగా. దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటిది లోకేష్ గారి యువగళం పాదయాత్ర. రెండవది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం. మూడవది పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశంతో జతగట్టడం. ఈ 3 సంఘటనలు రాష్ట్ర రాజకీయాన్ని పూర్తి స్థాయిలో అప్సైడ్ డౌన్ చేసేసి ఇవాళ ఇంత ఘన విజయాన్ని కట్టబెట్టింది. దానికి నాంది ప్రస్తావన జరిగినటువంటిది ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలి అంటే లోకేష్ గారి పాదయాత్ర. ఒక రాజకీయ నాయకుడిగా అప్పటి వరకు లోకేష్ గారి మీద అందరికీ రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. అసలు ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ఇంత సున్నితంగా పెరిగినటువంటి వ్యక్తి చేయగలడా? ఎక్కడో స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంత సుదీర్ఘమైన పాదయాత్రని అది కూడా ఎండాకాలం మొదలు కాబోతున్న సందర్భంలో మొదలుపెట్టినటువంటి. సో చాలా అనుమానాలు ఉన్నాయి. పైగా తెలుగు భాష మీద అతనికి సరైన పట్టు లేక ఆ మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు దొరలటం, వాటిని పట్టుకొని వాళ్ళు పప్పు అనే ఒక లేబులింగ్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో నో డౌట్ ఈజ్ ఏ గుడ్ లీడర్. 2014లోనే మినిస్టర్గా పురపాలక శాఖ మంత్రిగా అతను చేసినటువంటి డెవలప్మెంట్ కానీ పల్లెల్లో వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ సాక్ష్యంగా మనకు అక్కడ నిలబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అవార్డ్స్ కానీ. అయినప్పటికీ కావాలని లోకేష్లో ఉన్న నాయకత్వ లక్షణాలను ముందుగానే వైసీపీ వాడు పసిగట్టి, నేను అది కూడా చెప్పాను అంత గతంలో కూడా, అందరికంటే లోకేష్ థ్రెట్గా మారబోతున్నాడని గమనించినటువంటి వాళ్ళే వైసీపీ వాళ్ళు. అతనిలో ఉన్నటువంటి స్పార్క్, అతనిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు. అందుకని మొగ్గలోనే తుంచేస్తే సరిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో పప్పు అని ఒక లేబుల్ వేసి అంతకుముందు కొంచెం స్టౌట్గా ఉండే మనిషిని రకరకాలుగా ఇచ్చేశారు. సో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి మరొకసారి లాస్ట్ టైం ఏంటి, ఎమ్మెల్సీగా ఎన్నిక, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల్లో నుంచి రాకుండా రావటం, తర్వాత మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోవటం, ఈ 2 ఆయన మీద ముద్ర వేశారు. బ్యాక్ డోర్ ఎంట్రీ, ఫస్ట్ టైం ఓడిపోయి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. ఈ అన్నిటినీ చెరిపేసుకోవడానికి ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమం యువగళం. ఎండ లేదు, వాన లేదు, దేన్ని కూడా లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి యాత్ర అందరినీ ఆకట్టుకుంది. నాకు కూడా యువగళం యాత్ర ముందు నో డౌట్ ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ నేను 100% నమ్మినప్పటికీ కూడా ఏంటంటే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోవటం వేరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్ రాజకీయం చేయటం వేరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటంటే రూట్స్ నుంచి వచ్చినటువంటి మనిషి, పల్లెలో పుట్టాడు, ఆ 2 ఎకరాల్లో వ్యవసాయం చేశాడు, డక్కా మక్కీలు తిన్నాడు, అన్నీ చూసి వచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయం చేయటం వేరు. బార్న్ విత్ గోల్డ్ స్పూన్ అన్నటువంటి వ్యక్తి వచ్చి అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెట్టడం అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. పైగా లక్షలాది కళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటాయి అనుక్షణం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కానీ దాన్ని ఎంతగా ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి సందర్భంలో ధైర్యం చేసి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటూ ఉంటారు, దానికి దీనికి కంపారిజన్ చెప్తున్నాను నేను. ఆయన పాదయాత్ర ఎలా సాగేది, జగన్మోహన్ రెడ్డి గారిది సోమవారం ఉదయం మొదలుపెట్టి గురువారం సాయంత్రానికి పూర్తి చేసుకునేవాడు.
గురువారం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోయి శుక్రవారం కోర్టుకి అటెండ్ అయ్యి శనివారం ఆదివారం వీకెండ్ సెలవులు తీసుకొని మళ్ళీ రీఛార్జ్ అయ్యి మొదలుపెట్టేవారు. అలా సాగింది ఆయన పాదయాత్ర. మధ్యలో ఆయన జైలుకు వెళ్ళటం, తర్వాత చెల్లెలకు కంటిన్యూ చేయడం మనం చూసాం. కానీ ఇక్కడ అలా కాదు. తనే స్వయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎలాంటి ఎండలు కాసినాయి అంటే ఆ సంవత్సరం మనం చూసాం. కానీ ఎక్కడ మొక్కవోని ఆ ఆత్మవిశ్వాసంతో ఆయన చేసినటువంటి పద్ధతి, ఒక నాయకుడు ఎలా ఎమర్జ్ అవుతాడు ప్రజల్లో నుంచి అనేటువంటిది చాలా క్లియర్గా లోకేష్ గారి రూపంలో మనకు గమనించాం. పైగా నాకు దృష్టిలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఉంది. ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఎందుకని చెప్తున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు కొడుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోలేదు. ఒకవేళ చదువుకున్నా వాళ్ళ తండ్రి చీఫ్ మినిస్టర్ కాదు, వాళ్ళ తాతగారు చీఫ్ మినిస్టర్ కాదు, 2 తరాల్లో చీఫ్ మినిస్టర్గా ఉండి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చి గ్రాస్ రూట్ లెవెల్లో రాజకీయం చేయటం, అక్కడి నుంచి నేర్చుకొని ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వటం అనేటువంటిది ఒక లోకేష్ గారి విషయంలోనే జరిగింది అనేటువంటిది నా భావన. దానికి మాలాంటి వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు అంటేనే మాకు తెలియకుండానే రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాం. ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎక్కడ ఇదవుతోంది, ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఇవే మేము దాని విశ్లేషణ చెప్పాలి, మా బాధ్యత. సో అలా గమనిస్తున్న ప్రతి సందర్భంలోనూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే వచ్చాడు. రచ్చబండ దగ్గర టీ కొట్టు దగ్గర కూర్చొని టీ కొట్టు వాళ్ళతోటి మాట్లాడేటువంటి పద్ధతిలో వాళ్ళతో సమానంగా వాళ్ళ స్థాయికి దిగి మాట్లాడాడు. అలాగే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇండో అమెరికన్ లీడర్షిప్ సమిట్లో అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి వాళ్ళే అబ్బురపడేటట్టు, ఆశ్చర్యపడేటట్టు మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఒకే నాయకుల్లో ఉండటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి లక్షణం. సో అలాగా ఎలాగైనా ఆపాలి అని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, వెహికల్ లాక్కున్నారు, చివరికి స్టూల్ మీద నిలబడి మాట్లాడుతుంటే స్టూల్ కూడా లాక్కున్నారు, అడుగడుగున ఆటంకాలు కల్పించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున రక్షణ కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు. లోకేష్ గారి విషయానికి వచ్చేటప్పటికి అనుక్షణం ఆయన అడ్డుకున్నారు. అయినప్పటికీ దాంట్లో నుంచి రాటు తెలియాడు. మీరేం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఏమైనా సరే నేను చేసేదాన్ని. చివరికి ఇది ప్రమాదకరంగా ఉందని చెప్పేసి అని ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లోపలికి పంపించారు. లోకేష్ గారి పాదయాత్రకి ఫుల్ స్టాప్ పెట్టగలిగారు. కానీ అక్కడే చరిత్ర మారిపోయింది. సార్, ఆ టైంలో లోకేష్ గారు ఏ విధంగా ప్రవర్తించారు? అంటే ఎక్కడ కూడా ఆయన అధైర్యపడకుండా ధైర్యంతోనే కుటుంబ సభ్యుల సహకారంతో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ సమయంలో ఏ విధంగా పోరాడారో మనకు తెలిసింది. ఆ యువగలం సమయంలో దానికి అప్పుడే బ్రేక్ పడింది కూడా. ఆ టైంలో ఆయన ఏ విధంగా స్పందించారు ఏంటి సార్? ఒక రకంగా చెప్పాలంటే ఆ స్థితిలో ఇంకొకళ్ళు ఎవరు ఉన్నా ఒక్కసారి ఆయన స్థానంలో మనల్ని ఊహించుకుందాం. వేలు పట్టుకొని రాజకీయంగా నడిపిస్తూ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తండ్రి అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. తనని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఇవి వార్తలు వస్తున్నాయి. అదిగో అరెస్ట్ చేస్తున్నాం లోకేష్ని, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఈ కేసులో ఆ కేసులో. అదొక పక్కన. మూడో పక్క చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తోటి నైతిక స్థైర్యం దెబ్బతిన్నటువంటి శ్రేణులు, కార్యకర్తలు, వాళ్ళని సముదాయించుకోవాలి. పైగా మళ్ళీ లీగల్ బ్యాటిల్ చేయాలి తండ్రిని బయటికి తెచ్చుకోవడానికి. పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడి పరిస్థితి మహాభారత టైంలో ఎలా ఉందో ఖచ్చితంగా ఆ సమయంలో లోకేష్ గారి మానసిక స్థితి అలాగే ఉంటుంది. ఒక మనిషికి యాసిడ్ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే అలాంటి సిచ్యువేషన్లో అతను వేసినప్పుడే. అన్నీ కూడా సింగిల్ హ్యాండెడ్గా ఎలా ఆయన హ్యాండిల్ చేశాడనేటువంటిది నేను చూశాను. ఢిల్లీ వెళ్ళి లీగల్గా ఫైట్ చేస్తూనే అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియాని ఆయన అడ్రస్ చేసినటువంటి పద్ధతి. మీ నాన్నగారు తప్పు చేశారంట కదా, తప్పు చేస్తేనే అరెస్ట్ చేశారంట కదా అని కొన్ని అనుకూలమైనటువంటి వైసీపీకి అనుకూలమైన ఛానల్స్ మాట్లాడినప్పటికీ దాన్ని డిఫెండ్ చేసినటువంటి పద్ధతి ముచ్చటేసింది. అంతగా నైతికంగా స్థైర్యం దెబ్బతిన్నటువంటి సందర్భంలో కూడా ఆత్మవిశ్వాసం ఆయనలో తొణికిసలాడినటువంటి పద్ధతి. నేను కొంతకాలం క్రితం జయప్రకాష్ నారాయణ గారిని, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే అడిగాను, మీకు లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి, ఎమర్జింగ్ లీడర్ మీద అంటే, నాగార్జున గారు నేను అంత క్లోజ్గా అతన్నైతే నేను గమనించలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఢిల్లీకి వెళ్ళి ఆయన చేసినటువంటి పోరాటం, అక్కడ నేషనల్ మీడియాని
అతను అడ్రస్ చేసిన పద్ధతి చూసిన తర్వాత మాత్రం నేను చాలా అప్రిషియేట్ చేశాను. మంచి లీడర్గా తయారవుతున్నాడని జయప్రకాష్ నారాయణ గారు అంతటా ఆయన అన్నారు. అంటే ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశానికి కూడా ఒక భావి భారత నాయకుడు ఎమర్జ్ అవుతున్నాడు. అది ఒక తెలుగుదేశం ఆస్తిగానే మనం లోకేష్ గారిని చూడటానికి వీల్లేదు. రాబోయే నేషనల్ బిల్డింగ్లో ఏదైతే మోడీ గారు 2047 అంటున్నారో ఆ విజన్లో ఖచ్చితంగా లోకేష్ గారిని కూడా భాగస్వామ్యం చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ స్థాయి నాయకుడిగా ఆయన పెరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి నేపథ్యం వేరు, చంద్రబాబు నాయుడు గారి పాలన వేరు. కానీ చదువుకున్న దగ్గర నుంచి మిగతా ప్రపంచాన్ని చూసినటువంటి పద్ధతి లోకేష్ గారు వేరు. సో అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏంటంటే అది చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశానికి భవిష్యత్తు వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకో 25, 30, 40 సంవత్సరాల దాకా. కానీ నేను భావిస్తుంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికే ఒక 25, 30 సంవత్సరాలు డోకా లేనటువంటి భవిష్యత్తు. ఎల్లకాలం వీళ్ళే అధికారంలో ఉంటారని మనం చెప్పలేం. కానీ అధికారం పోయినా మళ్ళీ అధికారం వచ్చేదాకా ఓపికగా పార్టీని నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి స్థైర్యం లోకేష్లో పుష్కలంగా కనబడుతుంది. దానికి పునాది వేసినటువంటిది యువగళం పాదయాత్ర. యువగళం మొదలుపెట్టినప్పుడు లోకేష్ గారు వేరు, యువగళం పూర్తయ్యే నాటికి లోకేష్ గారిలో పూర్తి స్థాయి నాయకుడు అనేటువంటి వ్యక్తి ఎమర్జ్ అయ్యాడు. అది అందరం కూడా సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. మరి మొత్తానికి లోకేష్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తేగల సత్తా ఉందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.